అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఇది నేను వ్యూవర్స్ రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాను. మనం ఇంతకుముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి ఒక ఎపిసోడ్లో జస్ట్ కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. అయితే నేను ఇవాళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి ఇంకా కొంచెం డెప్త్గా చెప్పేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ మనం ఇంటర్వ్యూ పర్పస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అనుకోండి. సో అట్లాంటప్పుడు జనరల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఫార్మల్ వేలో మనం ఇంటర్వ్యూస్కే ఇస్తాం కదా. సో ఆ ఇంటర్వ్యూస్కి ఇచ్చేటప్పుడు మనం ఎట్లాంటి మెలకువలు పాటించాలి అనేటువంటిది చూద్దామండి. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ ఇది ఇన్ జనరల్గా చెప్తున్నానండి. నేను ఇంటర్వ్యూ రిలేటెడ్ది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఎలా చెప్పాలి, ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి అనేటువంటిది నేను చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ నేను చెప్పేటువంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇట్ ఈస్ ఇన్ జనరల్గా చెప్పేటప్పుడు. ఓకే, ఫస్ట్ చూడండి, మనము హాయ్ హలో అని గ్రీట్ చేస్తాం కదా. సో గ్రీటింగ్ ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను. నెక్స్ట్ మీరు మై నేమ్ ఈజ్, ఓకే, ఆర్ ఐ యామ్, మై నేమ్ ఈజ్ అని చెప్పి మీ పేరు చెప్పొచ్చు, లేదా యూ కెన్ సే ఐ యామ్ సో అండ్ సో, మీ పేరు చెప్పొచ్చు. అంతేకాని మై సెల్ఫ్ అని ఎప్పుడు వాడకూడదండి. ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ సెంటెన్స్. మై సెల్ఫ్ సో అండ్ సో అని చెప్తుంటారు చాలామంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మై సెల్ఫ్ కిరణ్ అనో లేకపోతే మై సెల్ఫ్ సురేష్ అని ఇలా స్టార్ట్ చేస్తారు. ఆ మై సెల్ఫ్ అనేటువంటి వర్డ్ యూసేజ్ అనేది రాంగ్ ఎప్పుడైనా సరే. ఓకే, యూ కెన్ సే మై నేమ్ ఈజ్ ఆర్ ఐ యామ్. ఓకే, నెక్స్ట్ నైస్ టు మీట్ యూ, ఐ యామ్ సో అండ్ సో. అగైన్ యువర్ నేమ్ అంటే ఫస్ట్ వాళ్ళని కలిసినందుకు నైస్ టు మీట్ యూ అని చెప్పి ఐ యామ్ సురేష్ ఆర్ ఐ యామ్ కిరణ్ ఆర్ ఐ యామ్ లక్ష్మి ఇలా మీ పేరు చెప్పచ్చు. నెక్స్ట్ ప్లీజ్ టు మీట్ యూ, ఓకే, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అండి, ఐ యామ్ సురేష్ ఆర్ ఐ యామ్ కిరణ్ మీ పేరు చెప్పచ్చు. నెక్స్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇప్పుడు ఒక గ్యాదరింగ్ ఉంది లేదా కొత్త పర్సన్ని మీరు కలిసారు, వాళ్ళకి మీరు ఎవరో తెలియదు. ఓకే, అట్లాంటప్పుడు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ యామ్ సో అండ్ సో. ఓకే, లెట్ మీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ యామ్ లక్ష్మి అని అలా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనము ఫస్ట్ టైం ఒక గ్రూప్ని అడ్రస్ చేస్తున్నప్పుడు లేదా ఒక పర్సన్ని మీట్ అవుతున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ యామ్ సో అండ్ సో. ఏదైనా మీటింగ్లో కానివ్వండి, ఎక్కడన్నా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటే అక్కడ ప్లాన్డ్గా లేదు మీ ఇంట్రడక్షన్ అనేటువంటిది. అంటే అనుకోకుండా మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైంలో మీకు ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అయితే కనుక ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ యామ్ లక్ష్మి అండ్ యూ కెన్ కంటిన్యూ అలా చెప్పి మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఇవి కొన్ని సెంటెన్సెస్ మనము ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మొదట యూజ్ చేయవలసినట్టు సెంటెన్సెస్ అనమాట. ఇప్పుడు మనతో పాటు ఎవరో ఉన్నారు లేదా మనకు సంబంధించినటువంటి వాళ్ళని మనము వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఇంతకుముందు మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం చూసాం కదా, ఇప్పుడు మనము వేరే వాళ్ళని ఇంకొకరికి థర్డ్ పర్సన్కి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ నేను నేమ్స్ రాశాను మీ అండర్స్టాండింగ్ కోసం. జ్యోతి ప్లీజ్ మీట్ లత అంటే జ్యోతి అనే ఆవిడ ఉన్నారు, లత అనే ఆవిడ ఉన్నారు. జ్యోతి అనే ఆవిడకి లత ఎవరో తెలీదు, లతకి జ్యోతి తెలీదు. సో అట్లాంటి టైంలో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అప్పుడు నేనేమంటాను, జ్యోతి ప్లీజ్ మీట్ మై ఫ్రెండ్ లత ఆర్ యూ కెన్ సే మై సిస్టర్ లత, ఎనీథింగ్. ఇఫ్ వన్ హస్బెండ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిజ్ వైఫ్ టు అదర్స్ దెన్ హీ కెన్ సే మీట్ మై వైఫ్ లత. ఓకే, సో అక్కడ మీరు రిలేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా ప్లీజ్ మీట్ లత అని రాశాను. యూ కెన్ యూజ్ ఎనీథింగ్, మై ఫ్రెండ్ లత, మై సిస్టర్ లత, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ జ్యోతి హ్యావ్ యూ మెట్ లత అంటే ఫస్ట్ టైం కలుస్తున్నాడు, తనని ఇంతకు ముందు ఎప్పుడన్నా కలిసావా అంటే తను నీకు తెలుసా, డూ యూ నో హర్ అని కూడా అనొచ్చు. మనం మామూలుగా ఇంట్రడ్యూస్ చేసే పర్పస్ అయితే జ్యోతి హ్యావ్ యూ మెట్ లత అంటే ఈమెను కలిసావా, లత తను లత మీకు తెలుసా అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ యూ టు మీట్ లత, నేను లతని పరిచయం చేయాలనుకుంటున్నాను మీకు, తను లత అని చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు లత అంటే మిమ్మల్ని లతకి పరిచయం చేయాలనుకుంటున్నాను. అంటే ఇది కొంచెం మనకన్నా కొంచెం స్థాయి పెద్దలో ఉన్నారు లేదా పెద్దవాళ్ళు అనుకోండి, కొంచెం అట్లాంటి వాళ్ళకి మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై వైఫ్, మై సిస్టర్ ఆర్ మై ఫ్రెండ్. సో అలా. నెక్స్ట్ జ్యోతి దిస్ ఇస్ లత అండ్ లత దిస్ ఇస్ జ్యోతి అంటే ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేయడం అనమాట. ఓకే, జ్యోతి ఈవిడ లత, లత ఈవిడ జ్యోతి అని. సో ఇలా మనము
వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సెంటెన్సెస్ అనేవి యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, తర్వాత మా ఫ్రెండ్ లేదా సిస్టర్ని వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను. మరి ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఎవరికైతే నేను ఇంట్రడ్యూస్ చేశానో వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, లేదా మనకి వేరే వాళ్ళని ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో చూడండి. యూ కెన్ సే నైస్ టు మీట్ యూ. సో ఇందాకట్లాగే మనం నైస్ టు మీట్ యూ అని యూజ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మనం పలకరించారనుకోండి, అంటే లేదా పరిచయం చేశారు, అప్పుడు మనం హలో, హాయ్, హలో, నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అంటాం కదా, అలా. ప్లీజ్ టు మీట్ యూ. ఓకే, ఇది కూడా సేమ్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అన్న మీనింగ్ వస్తుంది. హ్యాపీ టు మీట్ యూ. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు అని కూడా అడగవచ్చు. అంటే జస్ట్ పరిచయం చేయగానే ఒక స్మైల్ ఇచ్చి మనము హాయ్, హలో, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు, నైస్ టు మీట్ యూ ఆర్ ప్లీజ్ టు మీట్ యూ. సో ఇలా మనము రెస్పాన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే అది పొలైట్గా ఉండదు అనమాట. మనల్ని వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఒకరికి, అప్పుడు మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం కదా. సో అది సింపుల్ సెంటెన్సెస్లో మనము ఇలా రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ ఫార్మల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఫార్మల్గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ నేమ్ అనేది చెప్పాలండి. ఫుల్ నేమ్ యూజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తేనే అది బాగుంటుంది. ఫార్మల్ సిచ్యువేషన్కి నిక్ నేమ్స్ ఇలాంటివి చెప్పకూడదు. ఫ్రెండ్స్కి అలా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అయితే మనం నిక్ నేమ్స్ చెప్పుకోవచ్చు, లేదా షార్ట్ నేమ్స్ యూజ్ చేయవచ్చు. కానీ ఫార్మల్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు అనిల్ కుమార్ అనుకోండి, హీఈస్ మిస్టర్ అనిల్ కుమార్. ఓకే, హీఈస్ అనిల్ అని అనకూడదు. మనం అతన్ని వేరే పేరుతో పిలుస్తున్నప్పటికీ ఫార్మల్ అయితే కనుక ఫుల్ నేమ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి కొన్ని సెంటెన్సెస్ అండి, వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలో మీకు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్యూర్లీ ఇంటర్వ్యూ బేస్డ్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వ్యూ పర్పస్ కోసం అయితే ఎలా ఇవ్వాలి, ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ రెండింటికి నేను చెప్తాను, విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.